నమస్కారం. ఆర్టీవీ వార్తల్లోకి స్వాగతం. ఏకసభ్య కమిషన్ నియామకాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుపట్టారు. ఇది పూర్తిగా రాజకీయ ఎత్తుగడనేనని అభిప్రాయపడ్డారు. అందుకే రిటైర్డ్ అధికారితో కమిషన్ వేశానని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టును అవమానించడమేనని పేర్కొన్నారు. సిబిఐ సిట్ తన కనుసన్నలలో విచారణ జరపలేదని, తాను అనుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపలేదు కనుక తాను ఆశించిన విధంగా రాజకీయ కుట్ర ముందుకు సాగలేదు కాబట్టి ఇప్పుడు ఒక రిటైర్డ్ అధికారితో ఈ వన్ మ్యాన్ కమిషన్ని వేసినారు. దినేష్ కుమార్ అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్తో. దీన్ని మేము పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నాం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్ వేసి దర్యాప్తు చేసిన తర్వాత అదే అంశం మీద మళ్ళీ కమిషన్ వేయటం అన్నది చాలా ఆశ్చర్యం కలిగించేదే కాకుండా సుప్రీంకోర్టును అవహేళన చేసేటువంటి అంశంగా కూడా ఉంది. సిబిఐ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశారని ప్రభుత్వంలోని మంత్రులే కేబినెట్ సమావేశంలోనే చెప్పినారు. గ్రంథాలయాలు అనేది జ్ఞానాన్ని పెంపొందించేటువంటి విజ్ఞాన భాండాగారాలుగా పిలువబడుతున్నాయని చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి అన్నారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గ్రంథాలయాలకు విచ్చేసిన పాఠకులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మెరుగైన అత్యాధునిక వసతులతో సేవలు అందించేందుకు తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాలం కన్నా వేగంగా మారుతున్న సాంకేతిక యుగాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ చేయనున్నట్లు తెలిపారు. మండల నగర జిల్లా ప్రథమ, ద్వితీయ, తృతీయ అన్ని శ్రేణులను గ్రంథాలయాలను అభివృద్ధి బాటలో నడిపిస్తానని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొని పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి భావి భారత పౌరులుగా నిలవాలని ఆకాంక్షించారు. పాఠకులు పుస్తక పఠనం వైపు మొగ్గు చూపే విధంగా ఆలోచన చేసి ఒక రూపకల్పనతో ముందుకు పోతున్నామని, గ్రంథాలయాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ మరిన్ని సేవలు తీసుకురాబోతున్నామని అన్నారు. గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సారథ్యంలో ఈ యొక్క డిజిటలైజేషన్ కూడా తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేయాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దానికి నిదర్శనమే మొన్నటి మాసంలో 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోనే దాతల సహకారంతో డిజిటలైజేషన్ లైబ్రరీగా రూపకల్పన చేసి దాన్ని ప్రారంభించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దానిలో నేను కూడా పాల్గొనే అవకాశం కలిగించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో చెస్ వసూళ్లు అనేది పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ నుంచి 8% సెస్ గ్రంథాలయాలకు రావాల్సిన అవసరం ఉంది. అది ఒక అవుట్స్టాండింగ్గా సుమారు 40 కోట్ల వరకు పెరుగుపోవడం జరిగింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని యూత్ హాస్టల్లో తిరుపతి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. మాతృభూమిని, మాతృమూర్తిని, మాతృభాషను ఎందుకు మరవకూడదంటే, లంకలో రాముడు లంకను జయించిన తర్వాత లక్ష్మణుడు చెబుతాడు, ఇది సువర్ణ లంక, ఇక్కడే ఇంకా కొద్ది కాలం ఉందామని. అప్పుడు రాముడు చెప్పిన మాట, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి. ఎక్కడున్నా కానీ, ఏ పని చేస్తున్నా కానీ మాతృభూమిని మాత్రం మరవకూడదు అంటారు. అదేవిధంగా మాతృభాష అంటే మాతృదేవత తల్లి బిడ్డకు పాలు పడుతూ నేర్పించిన భాష మాతృభాష. ఇంకొకటి, అసంకల్పితంగా అపాయం జరిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు వెంటనే మన నోటి నుంచి వచ్చే భాష మాతృభాష. ఈ మాతృభాషను మరవద్దండి తెలుగు వాళ్ళందరికీ, మన తెలుగును మరవద్దండి మరొకసారి అందరికీ విన్నపం చేసుకుంటూ అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ రాయలసీమ జోనల్ స్థాయి జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు లంకా దినకర్ తిరుపతిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
న్యాయం సత్వరంగా జరిగేటటువంటి దానికి ప్రయత్నం చేయటం, సానుకూలంగా ఇక ప్రజలకి జరుగుతున్నటువంటి ఇబ్బందులను నెరవేర్చడానికి ఈ వారధి కార్యక్రమము చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఇక్కడికి వచ్చే లోపల ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో వారిని ఈ జిల్లాకి సంబంధించి, ముఖ్యంగా ఈ తిరుపతి ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని ముందుగానే వారందరినీ సమయత్తపరచడం, వారిని ఇక్కడికి తీసుకురావటం, వచ్చినటువంటి వారితోటి వారి సమస్యలకి సంబంధించినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని మాకు ఇవ్వటం, వెంటనే అధికారులతో మాట్లాడేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవటం ఒక మంచి ఒరవడి అన్నమాట. ఇది రాజకీయాల్లో ఏదో తూతూ మంత్రంగా మనము ప్రజలకి మేలు చేస్తున్నాం అనేటటువంటి విధంగా జనాలకి కనపడినట్లే కాకుండా వాస్తవంగా ఫలితాల దిశగా ప్రజల సమస్యను తీర్చడానికి వారధి లాంటి ఈ కార్యక్రమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అనేదానికి ఒక చక్కటి ఉదాహరణ ఇవాళ మీరే ప్రత్యక్షంగా చూశారు. ఏ విధంగా అధికారులతోటి మనం ఇంటరాక్ట్ అయ్యి ఆ సమస్యల్ని తీర్చడానికి అడుగులు వేయడానికి అవకాశం కలుగుతుందని 2026 జనవరి 2వ వారం నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. ఇది 3వ విడత జనతా వారధి. ప్రతి శుక్రవారం కూడా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి కేంద్రాలుగా ప్రతి శుక్రవారం కూడా ప్రజల నుంచి అర్జీలు, వినతులు, సమస్యలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి యొక్క పరిధిలో ఉన్న వాటిని కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సినటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇవాళ తిరుపతిలో జరిగే రాయలసీమ జోన్కు సంబంధించి, రాయలసీమ జిల్లాలకు సంబంధించి 8 జిల్లాలకు సంబంధించినటువంటి జనతా వారధి కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కాపు భవనాల నిర్మాణానికి స్థలాలను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, కూటమి నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ కాపు భవన నిర్మాణాల కోసం కూడా నిధులు మంజూరు చేయాలని చిత్తూరు జిల్లా బలిజ కులస్తుల సంక్షేమ సంఘం నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. కాపు భవనాలు నిర్మాణం చేయడానికి 5 కోట్ల పన్ను కూడా పెట్టడం జరిగింది ఆ పాలనలో. కానీ తర్వాత గవర్నమెంట్లో మేము ఎన్నోసార్లు తెలియజేసినా ఆ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ గవర్నమెంట్ చేసింది కూడా ఈడబ్ల్యూఎస్ చంద్రబాబు నాయుడు గారు 5% మాకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి వెంటనే దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ గవర్నమెంట్లో మళ్ళా గుర్తించి గతంలో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మీకు కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము, చేస్తామని చెప్పారు. కాబట్టి కాపు భవనంలో నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ముఖ్యంగా కుప్పం నుంచి, కుప్పంలో 2.5 ఎకరా ఇచ్చారు, చిత్తూరులో 2 ఎకరాలు ఇచ్చారు, తిరుపతిలో 2 ఎకరాలు ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ కోరుతున్నాం. ఎందుకంటే కాపులకు ఒక జ్ఞాపకార్థంగా ఇది చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు గుర్తించి ఖచ్చితంగా చేస్తారని కూడా కోరుతున్నాం. మన శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో చెరువులు, ఎన్నో ఇప్పుడు కరువు లేకుండా మనం ఉన్నామంటే రాయలసీమలో కొన్ని ఏరియాలో ఆయన చెరువులు తవ్వించినవి, ఆయన చేసుండే అభివృద్ధి కార్యక్రమాలే తార్కాణము. అలాంటి వ్యక్తికి ఇంతటి గౌరవాన్ని రాష్ట్రం మన కూటమి పాలనలో దానికి గౌరవం దక్కుతుందని దీనికి స్పీకర్ కూడా అప్పటికప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ఎవరైతే కష్టపడి అన్ని చేస్తుంటారో వాళ్ళకందరికీ మేము కాపు సంఘాల తరపున మేమంతా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే త్వరితగతిన బలిజ కాపు భవనం కూడా పూర్తి చేసి వాటికి కూడా శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టాలని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. తిరుపతి నగరంలో ప్రవేశించే ప్రధాన మార్గాలలో ఒకటైన తుమ్మలగుంట మహిళా యూనివర్సిటీ రోడ్డు నిత్యం ప్రమాదాలకు నెలవుగా మారింది. తిరుపతి మహానగరంలోనికి ప్రవేశించే ప్రధాన రహదారులలో తుమ్మలగుంట నుండి మహిళా విశ్వవిద్యాలయం మీదుగా ఉండే రహదారి ముఖ్యమైనది. చిత్తూరు, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి వచ్చే అధిక శాతం మంది యాత్రికులు ఈ రహదారి గుండా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. కానీ ఇటువంటి రహదారిలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, ఎటువంటి హెచ్చరికా బోర్డులు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇందుకు ఉదాహరణ ఈరోజు జరిగిన ఆటోల ప్రమాదం. గతంలో కూడా ఈ రహదారిలో ఎన్నో ప్రమాదాలు జరిగి పలువురు గాయాల పాలయ్యారు. మరికొంతమంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని విరివిగా స్పీడ్ బ్రేకర్లను, హెచ్చరికా బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలను నియంత్రించాలంటూ నగరవాసులు కోరుకుంటున్నారు. అర్హులైన సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు విధిగా ఈ శ్రమ్ కార్డులు నమోదు చేసుకోవాలని సహాయ కార్మిక కమిషనర్ చిన్నలాలప్ప కోరారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామికులకు అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సహాయ కార్మిక కమిషనర్ తిరుపతి శాఖ చిన్నలాలప్ప అన్నారు. తిరుపతి గాంధీ భవన్లో తిరుపతి 2-వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులతో కార్మిక శాఖ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నగరంలోని మెకానిక్ సోదరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్, ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్ధన్, ఈ శ్రమ్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిన సమయంలో కుటుంబాన్ని ఆదుకునేందుకు ఈ పథకాలు దోహదపడతాయని మరియు ఈఎస్ఐ, ఈపీఎఫ్ నేషనల్ పెన్షన్ స్కీములలో నమోదు కాని వారు ఈ పథకానికి అర్హులని కొనియాడారు. వాళ్ళకి 60 ఏళ్ళ తర్వాత పెన్షన్ పథకం అమలు అవుతుంది. మినిమం 3,000 గ్యారంటీతో పెన్షన్ పథకం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ పథకంలో చేరడానికి వీళ్ళందరూ అర్హులు కాబట్టి, మెకానికల్ 2-వీలర్ మెకానికల్ అందరూ అర్హులు కాబట్టి ఆ పథకం గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. ఆ పథకంలో వీళ్ళందరూ చేరడానికి ఇక్కడ క్యాంపు కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళకి స్పాట్లోనే రిజిస్ట్రేషన్ క్యాంపు చేస్తున్నాము. చేసి వాళ్ళకి ఆ పెన్షన్ కార్యక్రమంలో నమోదు చేసే కార్యక్రమం నమోదు చేయబడుతోంది. లేబర్ కమిషన్ గారిని అందరినీ సారోలు లేబర్ ఆఫీసర్లు అందరినీ కూడా పిలిపించుకొని సారోల చేతి రిక్వెస్ట్ చేసుకొని మాకు ఏమేమి పథకాలు వస్తాయో కొత్తగా ఇంత ముందుగా బీఓసీ కార్డులో అవన్నీ వచ్చినాయి, ఆ ఇన్సూరెన్స్ అని కూడా ఫ్రీగా ఇప్పుడు చేస్తాను అవన్నీ కూడా మాకు కావాలి సార్ అని చెప్తే సారోలు మా దగ్గరికే ఇక్కడికే యూనియన్ కాడికే వచ్చి మాకంతా కూడా సభ్యులు అందరూ కూడా చేసినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కీలకమైన ఎలక్ట్రానిక్ వైద్య పరికరాలను అందజేశామని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్యాధికారి చక్రపాణి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఇది జనరల్గా భారతీయ స్టేట్ బ్యాంక్ అంటే సామాన్య ప్రజలందరూ ఏమనుకుంటారంటే లోన్లు ఇస్తారు, అప్పులు ఇవ్వడం, డిపాజిట్లు తీసుకోవడం అదొకటే అనుకుంటారు. అది మా ప్రైమరీ బిజినెస్ యాక్టివిటీ. వాటిలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఫౌండేషన్ అన్నది ఏర్పరిచి ఆ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు మాకు వచ్చిన లాభంలో ప్రతి సంవత్సరం కొంత మొత్తం ఈ సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. అలాగే రకరకాల స్కూల్స్లో ఫ్యాన్లు, ఎక్విప్మెంట్స్ అవన్నీ ఇవ్వడం కానీ, లేకపోతే ఎక్కడైనా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కానీ, టెంపుల్స్లో కానీ, వెహికల్స్ కానీ, ఇక్కడ మన తిరుపతిలో స్విమ్స్లో ఎక్విప్మెంట్స్ కానీ, ఐఐటీలో వీటికి కానీ, అంబులెన్స్లు కానీ రకరకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏం అవసరం ఉంటాయో, ప్రజలకు ఏం అవసరం ఉంటాయో. టీటీడీ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే మార్చి 16, 17, 18 తేదీలలో శాంతియుత ధర్నా, రిలే నిరాహార దీక్షలకు టీటీడీ పరిపాలనా భవనం ముందు చేపడతామని టీఎన్టీయూసీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలియజేశారు. అయితే మరి కొత్తగా ఈవో గారు వచ్చారు, ఆయనమ్మ వచ్చిన వెంటనే మేము ఇలా చేస్తే ఆయన అవగాహన కావాలి కదా. అది ఒకటి, తిరుమలలో తెప్పోత్సవాలు ఒకటి, మళ్ళీ వెల్ఫేర్ అధికారి వాళ్ళ ఫాదర్ ఎవరు చనిపోయారంట, అందువల్ల సంక్షేమ అధికారే లీవ్లో ఉన్నాడు. ఈ 3 కారణాల వల్ల ఆయనకు ఫోన్ చేసి అడిగాము వెల్ఫేర్ అధికారిని, అయ్యా ఇది పరిస్థితి, నా పొజిషన్, నేను కూడా ఊర్లో లేను, ఇలా ఉందని చెప్పడం జరిగింది. అయితే ఫైల్ ప్రాసెస్లో ఉంది, మీ సమస్యలు పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు, కానీ రిటర్న్గా మాకు ఇవ్వలేదు. అందువల్ల 15 రోజుల లోపల కానీ మా సమస్యల పరిష్కారం కాని పక్షంలో ఈ నెల రేపు 16వ తేదీని మేము డేట్ కూడా ఇచ్చాం. మేము ఆ డేట్లో కంపల్సరీగా మేము నిరాహార దీక్షలు, రిలే నిరసన చేస్తాము. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నామంటే మా కొత్త సమస్యలు అడగట్లే, మాకు ఇది వరకు హామీ ఇచ్చినటువంటి టీటీడీ లైసెన్స్ పోర్టర్స్ ఉన్నారు, లైసెన్స్ పోర్టర్స్ని ఇదివరకు ఉడికినీళ్ళు కాస్తున్నారు, యాత్రికు సప్లై చేస్తారని మీకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు పేర్కొన్నారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ దక్షిణ మాడవీధుల్లోని చిగోరా ఆధ్యాత్మిక కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్పై విమర్శలు చేసే నైతిక హక్కు వైకాపా నేతలకు లేదని చిత్రపు హనుమంతరావు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మరోసారి ఇటువంటి విమర్శలు చేస్తే తగిన గుణపాఠం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు తెలుపుతారని అన్నారు. ఇంకా మీరేదో భ్రమల్లో ఉండే ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక మీరు మాట్లాడుతున్నారు. గతంలోనే రాష్ట్రంలో, దేశంలోనే మొట్టమొదటిసారి బ్రాహ్మణులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2014-18లో కార్పొరేషన్ ద్వారా అనేక మంది విద్యార్థులకి
స్కాలర్షిప్లు ఇచ్చి దాదాపుగా 230 మందిని విదేశీయ విద్యార్థుల్ని 10 లక్షలతో ప్రోత్సహించిన ప్రభుత్వం ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా సుమారుగా ఎంతోమంది వేద విద్య చదువుకున్నటువంటి వేద అధ్యయనం చేసిన వారికి, పురోహితులకి వివాహానికి 75,000 చొప్పు ప్రోత్సాహక బహుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వాందే ఘనత. అంతేకాకుండా రాబోయేటువంటి ముందు రోజుల్లో జరిగేటువంటి ఉపద్రవాల్ని గుర్తించి ఆనాడే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఒక 50 కోట్లతో స్థాపించి ఎంతోమంది పేద బ్రాహ్మణులకి, వ్యాపారం చేసుకునే వారికి తక్కువ వడ్డీతో రుణాలు అందించినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వందే. తిరుమల కొండపై 5 బిగ్ క్యాంటీన్లు, 5 జనతా క్యాంటీన్ల ఎంపిక విషయంలో పారదర్శకత పాటించకుండా గత విధానాలను భిన్నంగా ఆన్లైన్ టెండర్లు రద్దు చేసి ఆఫ్లైన్లో నిర్వహించడం, డిప్ పద్ధతిని అమలు జరపడం పలు అనుమానాలకు తావిస్తున్నది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది. గతంలో ఆన్లైన్ ద్వారా టెండర్లు పిలిచేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా సబ్మిట్ చేసే మెథడ్లో టెండర్స్ను పిలిచారు. ఈ పద్ధతిని ఎందుకు మార్చారు అనేది మేము అడుగుతున్నది. స్థానికులకు ఎవరికి అర్హత లేకుండా చేయడం అనేదే లక్ష్యంగా తమకు కావలసినటువంటి వాళ్ళకి, తాము ఎవరికైతే ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేటువంటి పద్ధతిలో కండిషన్స్ను పెట్టారు. నెలకి 30 నుంచి 45 లక్షల రూపాయల రెంట్ చెల్లించేటివి బిగ్ క్యాంటీన్లు అని అంటే, ఒక నెలకి రెంట్ చెల్లించేవాడిని బిగ్ క్యాంటీన్ అంటే చాలా పెద్ద హోటల్ అని అర్థం. అంత పెద్ద అమౌంట్ చెల్లించేదానికి వాళ్ళని ఎట్లా ఎంపిక చేశారంటే 26 మందిని అనర్హులుగా ప్రకటించేసి 5 మందిని ఎంపిక చేసుకొని 5 మందికి డిప్ సిస్టమ్ పెట్టారు. ఇంకా 5 మందికి డిప్ సిస్టమ్ పెట్టడం ఏముంది? ఉండేది 5 హోటళ్ళు, అర్హులుగా నిర్ణయించినటువంటి వాళ్ళు 5గురు. ఆ 5 మందికి ఎవరికి ఎక్కడ బిగ్ హోటల్ అనేదాన్ని డిప్ సిస్టంలో పెట్టారు. ఇది 8 నెలల నుంచి సాగుతున్నటువంటి ఒక తంతు. తిరుమల కొండ మీద ఆ 5 హోటళ్ళు ఈరోజు దాకా తెరవలేదు. ఇంకొక జనతా హోటళ్ళు 5 తెరవలేదు. 10 హోటళ్ళు 8 నెలలుగా ఫంక్షనింగ్ లేని కారణంగా 16 కోట్ల రూపాయల నష్టం జరిగింది టీటీడీకి. దీనికి ఎవరిది బాధ్యత అనేది మొదటి ప్రశ్న నేను వేస్తున్నది. టీటీడీ బోర్డు బాధ్యత తీసుకుంటుందా? టీటీడీ ఉన్నతాధికారులు బాధ్యత తీసుకుంటారా? మీ యొక్క అవసరాల కోసం, మీ వాళ్ళకి మీరు ఇవ్వడం కోసం, అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అని చెప్పి సామెత ఉంది కదా, అట్లా మీకు నచ్చినటువంటి వాళ్ళ కోసం కట్టబెట్టడం కోసం ఈ రకంగా పద్ధతులు మార్చడం అనేది ఏ రకమైనటువంటి న్యాయమో టీటీడీ ఉన్నతాధికారులు, బోర్డు చైర్మన్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము అడుగుతున్నాం. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో స్థానిక ఎమ్మెల్యే కబ్జాలు, ఇసుక గ్రావెల్ దోపిడీ పాల్పడుతున్నారంటూ వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆరోపించారు. తప్పకుండా ఇది ఇక్కడతో ఆపాల్సిందిగా అధికారులుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అధికారులు నిద్రపోతున్నారని మాకు అనిపిస్తూ ఉంది. మేము వెళ్ళి అధికారులకు కంప్లైంట్ ఇస్తే మేము చూస్తాము, పడతామంటారు. పోయి మా వాళ్ళు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరు తప్పు చేస్తున్నాం ప్రశ్నిస్తే చూద్దాంలే అని చెప్పి ఎంఆర్ఓ గారు ఫోన్లు, చదివిన ఎంఆర్ఓ గారు అయితే ఫోన్లు కూడా ఎత్తారంట. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోరంట. నిజంగా నాకు అర్థం కాకుండా మీరు అధికారులు, మీరు ఒక పార్టీకి ఏజెంట్లు కాదు. మీరు ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకొని తప్పకుండా పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో మీరు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రతిపక్షంగా మా పాత్ర తప్పకుండా మేము వెళ్ళి ఎక్కడెక్కడైతే ఈ గ్రావళ్ళు, అక్రమంగా గ్రావళ్ళు ఈ విధంగా ఎత్తి ఎక్కడెక్కడైతే ప్రకృతి వనాన్ని మీరు నాశనం చేస్తున్నారో ప్రతి చోట వెళ్ళి అక్కడ కూర్చొని అవసరమైతే అక్కడి నుంచి నిరాహార దీక్షణ చేసి ఈ కార్యక్రమాన్ని మేము ఆపే కార్యక్రమం చేస్తామని కూడా ఇక్కడ పార్టీకే మిత్రుల ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నాను. గత వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల కొండపై అడుగడుగున అవినీతి చోటు చేసుకుందని, ఇప్పుడు దానిని కప్పిపుచ్చేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఆరోపించారు. మీరు దేవుడి ఫోటోలు తీసుకొని దేవుడిని సచివాలయం లోపల తీసుకెళ్లి అక్కడ సెక్రటరియట్లో మొత్తం బూట్ కాల్తో వేసుకొని దేవుడి పటం మీరు ఊరేగింపుమారి తీసుకెళ్తారా? అసలు మీకు ఎంత ధైర్యం అని అడుగుతున్నాం. మీరు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు నడుచుకుంటున్నారు.
హిందువులంటే పడదా మీకు? మా మనోభావాలు అక్కర్లేదా మీకు? మా ఓట్లు అక్కర్లేదా మీకు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడైనా ఏమన్నా ఒక సీక్వెన్స్ డైలాగ్ పెట్టుకున్నారు. దేవుడు ఇట్లా ఎందుకు చేశారంటే తగ్గేదే లేదు. దేవుడు లడ్డు ఎందుకు కల్తీ చేశారంటే తగ్గేదే లేదు. దేవుడికి అపచారం చేశారా అంటే రప్ప రప్ప అంటున్నారు. దేవుడి జోలికి వస్తే పోతారా, నాశనం అయిపోతారు అని చెప్తుంటే కూడా దానికి కూడా రప్ప రప్ప లేకపోతే తగ్గేదే లేదు. ఈ 2 డైలాగులు నేర్చుకొని ప్రజలందరూ కారు నుంచి ఊసేలా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ చూసాం. ఆయన తెలుగు చక్కగా రాదు, ఇంగ్లీష్ చక్కగా రాదు, హిందీ చక్కగా రాదు, కానీ ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆయన ప్రేరేపిస్తే కాదా వీళ్ళందరూ ఈ దేవుడి బొమ్మ తీసుకొని గుట్కాలతో నడవలేదా? దీనికి అంతటి కారణం ఎవరైనా అడుగుతున్నాం సూటిగా. ఎండాకాలం వస్తోందంటే చాలు చిత్తూరు ప్రజలు ట్యాంకర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సమస్య శాశ్వత పరిష్కారానికి 2016లో మొదలైన ఆలోచన 2018 నాటికి అడవిపల్లె రిజర్వాయర్ పథకంగా రూపుదిద్దుకుంది. మధ్యలో 5 ఏళ్ల పాటు గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైన ఈ పథకం మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో ముందుకు కదిలింది. వచ్చే వేసవికి చిత్తూరు ప్రజల దాహార్తి తీర్చేలా పనులు వేగంగా సాగుతున్నాయి. కరువు ప్రాంతంగా ఉన్న చిత్తూరులో తాగునీటి కోసం వేసవి రాకముందే ట్యాంకర్లపై ఆధారపడాల్సిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ జలాశయాన్ని నిర్మించింది. ఎక్కువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిస్తే వాగుల ద్వారా వచ్చే వరదతో జలాశయం నిండేది. ఒకసారి నిండితే నగరంలోని బోర్లతో పాటు జలాశయం నీటిని ఏడాది వరకు చిత్తూరుకు సరఫరా చేసేవారు. ఒకవేళ సమృద్ధిగా వర్షాలు కురవకుంటే ట్యాంకర్లపై ఆధారపడాల్సిందే. ఈ క్రమంలో శాశ్వత నీటి పరిష్కారం చూపేందుకు 2016లో అప్పటి ఎమ్మెల్యే డిఏ సత్యప్రభ, మేయర్ కటారి అనురాధ అమృత్ పథకం కింద నిధులను మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు. 2018లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు చిత్తూరు నగరపాలక సంస్థ వాటాతో కలిపి 250 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పీలేరు సమీపంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చిత్తూరుకు పైప్లైన్ పనులను ప్రారంభించారు. ఏడాది పాటు పనులు జరిగాక ఎన్నికలు రావడంతో ఆగిపోయాయి. 2018లో పనులు ప్రారంభించిన కొన్ని అనుమతులు తీసుకోలేదు. అడవిపల్లె రిజర్వాయర్ కింద 8 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ భూములకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అనుమతి ఇవ్వాలి. పీలేరు నుంచి చిత్తూరు వరకు రోడ్ కటింగ్ చేసి పైప్లైన్ వేయాలి. దీనికి గాను హైవే, నేషనల్ హైవే, పంచాయతీరాజ్ శాఖల అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. దామల చెరువు సమీపంలో నిర్మించనున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు అనుమతి రావాలి. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ పనుల్లో కదలిక వచ్చింది. పెండింగ్ అనుమతులపై చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్కు నివేదిక అందించారు. వీరు అధికారులతో పలుమార్లు చర్చించి సమస్యలను క్లియర్ చేయడంతో పైప్లైన్లు పనులు జోరుగా సాగుతున్నాయి. వచ్చే సమ్మర్ నాటికి అడవిపల్లె రిజర్వాయర్ నీటిని చిత్తూరుకు తీసుకొచ్చేలా పనులు చేస్తున్నామని నగరపాలక సంస్థ డిఈఈ పుష్పగిరి నాయక్ తెలిపారు. అడవిపల్లె రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా పైప్లైన్లలో దామల చెరువు వద్ద నిర్మించనున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు నీటి సరఫరా చేస్తారు. అక్కడ శుద్ధి చేశాక చిత్తూరుకు చేరుతుంది. నగరంలో ఇప్పటికే ఉన్న కట్టమంచి, సంతపేట, కొంగారెడ్డిపల్లె, కొండమిట్ట, దుర్గానగర్ కాలనీ, కైలాసపురం ట్యాంకులను నింపుతారు. ఆయా ట్యాంకుల నుంచి సమీపంలో ఉండే కాలనీలకు నీటి సరఫరా చేస్తారు. తిరుపతి పట్టణ ప్రణాళిక విభాగంలో ఉన్న కోర్టు కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల పరిష్కారం, బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై శుక్రవారం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు పరిష్కారం అయ్యేలా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. పిటిషన్దారులతో, న్యాయవాదులతో చర్చించాలని తెలిపారు. గౌరవ హైకోర్టు ఆదేశాలు త్వరగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసీపీలు పార్వతీప్రియ, మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, టీపీబీఓలు మధు, వంశీ, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
త్వరలో ప్రారంభం కానున్న వేసవి సెలవులకు రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన వేసవి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2-3 సంవత్సరాల వేసవి డేటాను విశ్లేషించి దర్శనాల సంఖ్య, వేచి ఉండే సమయం, తర్వాత రోజు దర్శనాలకు క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల సంఖ్య వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ, నడకదారి భక్తులకు మార్గమధ్యంలో షెడ్ల ఏర్పాట్లు, మాడవీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్, అవసరమైన చోట్ల షెడ్లు ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేసవి సెలవుల్లో కుటుంబాలతో కలిసి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో వసతి సదుపాయాలు, అన్నప్రసాదం నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నడకదారి భక్తులు అధిక రద్దీ ప్రాంతాలలో వైద్య సదుపాయాలను బలోపేతం చేసి మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి వీలైనంత త్వరగా దర్శనం కలిగేలా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అదనపు ఈవో తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో RTV వార్తల్లోకి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.